బై ది వే మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు చిల్డ్రన్స్ డే రోజు మాత్రం మాకు మా రుద్వేద్ గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ గబ్బర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఇస్ మై ఫేవరెట్ గేమ్? చెప్పేస్తా మరి. ఓకే, మమ్మీ చెప్పేస్తుంది. వద్దు నువ్వే చెప్పు. నేనే చెప్పాలా? చెప్పేస్తా మరి. చెప్పేయ్. అయిందా? బాగైందా? వాట్ ఇస్ మై ఫేవరెట్ నంబర్? రొనాల్డో 7. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 6-7. నేను కూడా 6-7 చెప్పాను కదా. నో నువ్వే చెప్పాలి. అని నన్ను ఎందుకు అడుగుతున్నావు? లేకపోతే కాస్ట్ అయిపోలే. నాకు ఏడుపు వస్తుందిరా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫ్రాగా? ఫ్రాగ్ తో ఫ్రెండ్షిప్ నీకు? అంటే అది హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చైతనుష్. హాయ్ హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి, మీ అందరినీ కలిసి, మీ అందరితో మాట్లాడి వీడియోస్ చేసి. ఎందుకంటే కంటిన్యూస్గా షూటింగ్స్ అవుతున్నాయి. అంతేకాకుండా రుద్వేద్ కూడా మీరు అన్ని షోస్లో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ టీవీ షోస్లో అన్నింటిలో కూడా వాడు హల్చల్ చేస్తున్నాడు. మీ అందరి బ్లెస్సింగ్స్తో వాడు అయితే పాపులర్ అయిపోతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఏంటంటే నేను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేయడం వల్ల కీర్తి ఏంటంటుందంటే, నువ్వు ప్రతిరోజు షూటింగ్ అని చెప్పి తప్పించుకుంటున్నావు హ్యాపీగా, వాడి పనులన్నీ నేనే చూసుకుంటున్నాను, ఇవాళ నువ్వే చూసుకో అని చెప్పింది. సో రుద్వేద్ ఇవాళ ఈవినింగ్ ఎలా స్పెండ్ చేయబోతున్నాడో, అసలు రుద్వేద్తో నేను ఎలా స్పెండ్ చేయబోతున్నానో, ఇవన్నీ కూడా ఈ అడవుళ్ళు ఈ అల్లర్లన్నీ కూడా ఈ ఎపిసోడ్లోనే ఉండబోతున్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. సో మొత్తానికి కీర్తి అయితే చాలా రిలాక్స్గా ఉంది. లిప్స్టిక్ రాసుకోలేదంట, హెయిర్ స్టైల్ చేసుకోలేదంట, మేకప్ వేసుకోలేదంట, వ్లాగ్ అంతా నేనే చేస్తానంట. అంత లేదు, మధ్యలో లాగుతాను నిన్ను కూడా. సో రుద్వేద్ నేను ఎలాగా బ్యాలెన్స్ చేయబోతున్నాను అనేసి సో తను అనుకుంది. సో నేను కూడా బాగానే బ్యాలెన్స్ చేస్తానని నిరూపించుకోబోతున్నాను. సో వాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఆ బేసిక్ హింట్ అయితే ఇవ్వను. అన్ని నేనే చేయాలి. అవును మరి. సర్లే మాకు ఆ మాత్రం తెలీదా? చూడండి, ఇవాళ మన రూల్ మామూలుగా ఉండదు, తగ్గేదేలే. ఓకే, రెడీ. అమ్మా నాకు ఆకలేస్తుంది. హాయ్ అమ్మా ఎక్కడ ఉంది? నాకు ఆకలేస్తుంది. అవునా కన్నా, నీకు ఆకలేస్తుందా? సరే, అమ్మ రెస్ట్ తీసుకుంటుంది. ఇవాళ అప్పనే నిన్ను సూపర్ గా ఆడిస్తాను, ఓకేనా? ఓకే. హై ఫై. నీకు నాకు తెలుసు అమ్మ రూమ్ లో ఉంది అని. అమ్మ రూమ్ లో ఉంటుందిరా, అమ్మ రెస్ట్ తీసుకుంటుంది రూమ్ లో, కాకపోతే ఇంకెక్కడ ఉంటుందిరా అప్ప ఇక్కడ ఉన్నప్పుడు. నీకోసం నీకు ఇష్టమైన ఫేవరెట్ హెల్తీ నూడిల్స్ చేయబోతున్నాను, ఓకేనా? ఓకే డన్. నువ్వు వెళ్ళి ఆడుకుంటుండు. కారం వేయదా లోపల? కారం ఏమి వేయను లేరా, నువ్వు మీ అమ్మ కన్నా ఎక్కువ అయ్యో. అంటే ఒక్కసారి మనం ఎప్పుడప్పుడు కొంచెం వంటలు ఉండేటప్పుడు కొంచెం కారం ఉప్పు ఎక్కువ ఉంటుంది. బై కిడ్స్ కదా, కొంచెం మన స్పైసీనెస్ తట్టుకోలేకపోవచ్చు, అందుకోసం వాడు అలా చెప్తున్నాడు. సో బట్ మనం వాడి కోసం హెల్తీ నూడిల్స్ చేయబోతున్నాను. నూడిల్స్ అని మీరేం టెన్షన్ పడకండి, నిజంగా హెల్తీ నూడిల్స్ అదేంటో కూడా ఇప్పుడు చెప్తాను. రుద్వేద్ ఈవినింగ్ స్నాక్గా ఆకలిని తీర్చడానికి నాకు కీర్తికి ఒక మంచి ప్రోడక్ట్ దొరికింది. అదే హెల్తీ మిల్లెట్స్ నూడిల్స్ బై స్లప్ ఫార్మ్. ఇదే ఎందుకు ఎంచుకున్నాం అంటే, మార్కెట్లో ఎన్నో రకాల నూడిల్స్ దొరుకుతాయండి, బట్ హెల్తీ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 0 మైదా యూజ్ చేశారు. అంతేకాకుండా ఇదేమి ప్యాన్ ఫ్రైడ్ ఏమీ కాదు. సో చాలా హెల్తీ ఆప్షన్. దీన్ని వండుకోవడం కూడా చాలా ఈజీ అండ్ క్విక్గా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎలాగ అవబోతుందో ఇప్పుడే చూపిస్తున్నా. సో ఒక ప్యాక్లో మిల్లెట్స్ నూడిల్స్ కేక్ ఒకటి ఉంటుంది. అంతేకాకుండా దాంతోపాటు ఒక 2 మసాలా ప్యాకెట్స్ ఇస్తారు. ఇప్పుడు సో మనం ఏంటంటే అందులో హాఫ్నే కదా, అంటే 2 పోర్షన్స్ చేసి బ్రేక్ చేసి మన హాఫ్ పోర్షన్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. దాంతోపాటు ఒక మసాలా ప్యాకెట్ని యూజ్ చేస్తున్నాం. సో నేను దీంట్లో హాఫ్ పోర్షన్నే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఈవినింగ్ స్నాక్ కదా, మరి రుద్వేద్కి స్టమక్ ఫుల్ అయిపోయి మళ్ళీ నైట్ డిన్నర్ స్కిప్ చేయకూడదు కదా. అందుకోసం ఇందులో మిల్లెట్స్ కనుక కొంచెం స్లోగా డైజెస్ట్ అవుతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే హాఫ్ కేక్ని నేను బ్రేక్ చేసి యూజ్ చేస్తున్నాను, ఇంకో హాఫ్ని ఇలా స్టోర్ చేసుకుంటాను. రేపు మళ్ళీ వాడికి ఫ్రెష్గా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మంచిగా మిల్లెట్స్ నూడిల్స్ ఇచ్చి మనం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా స్టోర్ చేసుకుంటాను. యా సో ముందుగా 150 ml ఆఫ్ వాటర్ని మనం పోసుకోవాలి ప్యాన్లో. లెట్ ఇట్ గెట్ బాయిల్డ్. సో అందరూ వెజిటబుల్స్ని స్టిర్ ఫ్రై చేస్తారు, ఆయిల్ వేస్తారు, ఇవన్నీ నేను ఆయిల్ని అయితే స్కిప్ చేస్తాను. సో నేను ఆ బాయిలింగ్ వాటర్లోనే ఈ కొన్ని పీసెస్ ఆఫ్ క్యారెట్ని వాడి కోసం యాడ్ చేస్తాను, అంటే కొంచెం విటమిన్ ఏ కూడా యాడ్ చేస్తాను అంతే. సో ఇప్పుడు మన నూడిల్స్ కేక్ని
కన్నా జస్ట్ 2 minutes అయిపోతుంది. మన మిల్లెట్స్ హెల్దీ నూడిల్స్ అయితే రెడీ. దీన్ని మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి మన స్టైల్ ఆఫ్ గార్నిషింగ్ చేద్దాం. సో ఎంత మంచి డిష్ వండినా దానికి గార్నిషింగ్ లేకపోతే అందం ఉండదు. సో వాడి కోసం ఒక స్పెషల్ లవ్లీ గార్నిష్. ఎఫెక్ట్ ఎలా ఉంది? మామూలు లేదు కదా. యప్. సో రుద్వేద్కి ఇచ్చి వాడి స్నాక్ని ఎంజాయ్ చేయమని చెప్దాం. ఎలా ఉందో టేస్ట్ చెప్తాడు. ఓకే, యువర్ ఫేవరెట్. ఏమి? Yeah. This is my favorite best food. వాడి ఫేవరెట్ అండ్ హెల్దీ బెస్ట్ ఫుడ్ అంట. ఈవినింగ్ స్నాక్ అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇదైతే విత్ ఇన్ సెకండ్స్లో కంప్లీట్ చేస్తాడు. వేడిగా ఉందా కన్నా? అవును. ఓకే, ఇంకా ఊదాలా? సో చూసారా ఇంత హెల్తీగా వాడు ఎంజాయ్ చేస్తూ తింటున్నాడంటే థ్యాంక్స్ టు స్లవ్ ఫార్మ్ ఇన్స్టెంట్ నూడిల్స్, అది కూడా మిల్లెట్స్తో తయారు చేసి ఇచ్చినందుకు. వాళ్ళ దగ్గర ఓన్లీ మిల్లెట్సే కాదు, కుక్కీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా చాలా హెల్తీ ఆప్షన్స్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అంతేనా? ఇంకా ఉంది అంటే అయిపోయింది అనుకుంటున్నాడు. ఇంకా ఉంది కన్నా. కన్నా నచ్చిందా? అది రోజు నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది? వాడు రోజు తినేది కదా. అంటే ఈసారి నువ్వు కదా చేసింది. నేను చేస్తే బాగుండదా? అదిరిపోద్ది. ఎలా ఉంది? అదిరిపోతుంది. సో నేను మన అందరికి కూడా వ్యూవర్స్ అందరికి కూడా చెప్పాను, వాళ్ళు కూడా బుక్ చేసుకోమని. సో మీరు అందరూ ట్రై చేయండి. మీ అందరికి ఒక ఆఫర్ ఉందండి. నా కూపన్ కోడ్ కీర్తి15 అని యూజ్ చేస్తే 15% డిస్కౌంట్ కూడా ఉంది. సో ఇంకేంటంటే లేట్ ఇంకా 15% డిస్కౌంట్ కూడా వస్తుందంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది హెల్తీ స్నాక్. డెఫినెట్గా మీరైతే రిగ్రెట్ అవ్వరు. అండ్ రుద్వేద్ లాగా మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ హెల్తీగా అవుతారు. ఓకే 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 ఫినిష్ చేయి. అమ్మో చూసా బలం వచ్చేసిందంట, గుద్దేస్తాడంట. అమ్మో. ఓకే, సో మొత్తానికి ఇక్కడ రుద్వేద్ అయితే గబ్బర్ సింగ్ లాగా గన్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. వాడు మమ్మల్ని ఇద్దరిని కొంచెం ఇంటర్వ్యూ చేయబోతున్నా అంట. వాడి స్పెషల్స్ ఏంటో మా ఇద్దరినో క్వశ్చన్స్ చేసి ఆన్సర్ చేయకపోతే మమ్మల్ని గన్తో కాలుస్తాడంట. సో వాడేవో క్వశ్చన్స్ మమ్మల్ని అడగాలనుకుంటున్నాడు. బై ది వే మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు చిల్డ్రన్స్ డే రోజు మాత్రం మాకు మా రుద్వేద్ గారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విత్ గబ్బర్ సింగ్. ఓకేనా? రెడీ? వాడు వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? What is my favorite monster? ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. నేనే చెప్పాలా? చెప్పు చూద్దాం. ఫేవరెట్ మాన్స్టర్ హగ్గీ బగ్గీ. నువ్వు చెప్పు. హగ్గీ బగ్గీ కరెక్ట్ ఆన్సరా? కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. My favorite number. ఎవరు చెప్పు? మమ్మీ చెప్పాలి. నువ్వే చెప్పు. ఎవరి అమ్మ నాకే వచ్చింది. నువ్వే చెప్పు. ఫేవరెట్ నెంబరా? నెంబర్ 7 రొనాల్డో. నువ్వు 7 6 7. రొనాల్డో 7. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 6 7. నేను కూడా 6 7 చెప్పాను కదా. What is my favorite jungle animal? జంగల్ అనిమల్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జంగల్? మమ్మీ చెప్తుంది. ఫస్ట్ పప్పా. ఫస్ట్ కాదు మమ్మీ. నువ్వే చెప్పు. నువ్వు చెప్పవా? నువ్వు చెప్పు. జంగల్ అనిమల్ చెప్పు. జంగల్ యానిమల్. గంతో రెడీగా ఉన్నావేంట్రా? లేదు రెడీగా లేను. నువ్వే చెప్పు. టైగర్. నువ్వు? లయన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ టైగర్. టైగర్ కరెక్ట్ ఆన్సర్. లయన్ వాడికి ఇష్టమైంది జంగల్ అని. లైన్ టైగర్ ఒకటే కదరా? కాదు, రెండు ఒకటే కలర్ లో ఉంటాయి. మళ్ళీ చెప్పు. లయన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ లయన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఇస్ మై ఫేవరెట్ గేమ్? ఫేవరెట్ గేమ్? ఐ నో. నువ్వు చెప్పు. ఐ నో బట్ యు ఆస్క్ మమ్మీ. దో ఫస్ట్ పప్పా. నువ్వే చెప్పు.
మీరు గెస్ట్ చేస్తే కామెంట్స్లో పెట్టండి వాడి ఫేవరెట్ గేమ్ ఏంటో. నేను చెప్పనా? చెప్పేస్తా మరి. ఓకే మమ్మీ చెప్పేస్తుంది. వద్దు నువ్వే చెప్పు నేనే చెప్పాలా? చెప్పేస్తా మరి. చెప్పేయ్. అయిందా బాగైందా చెప్పానా? అదే కదా, ఫుట్బాల్. నువ్వు మైండ్ క్రాఫ్ట్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ మైన్క్రాఫ్ట్. రే ఫుట్బాల్ కదరా. అరే ఇట్రా. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ మై ఫేవరెట్ షర్ట్? షట్టా? ఓకే ఐ నో. నువ్వు చెప్పు. అమ్మీ చెప్పాలి. నో నువ్వే చెప్పాలి. అని నన్ను ఎందుకు అడుగుతున్నావు? లేకపోతే కాస్ట్ అయిపోలే. నాకు ఏడుపు వస్తుందిరా. ఓ మై గాడ్, ఎవరు ముందు చెప్పాలి? మమ్మీ కదా చెప్పాలి. లేదు నీకు మమ్మీ ఇష్టమా అప్ప ఇష్టమా? ఇద్దరు. ఇద్దరిలో మమ్మీ కదా ఎక్కువ ఇష్టం. మమ్మీని అడుగు. ఫస్ట్ నువ్వే చెప్పు, లేకపోతే ఇక్కడ నుంచి కాల్ చేస్తా. ఫేవరెట్ షర్టా? రొనాల్డో షర్ట్. నువ్వు రొనాల్డో షర్ట్. both of you is correct. ఏ Now ఇంకో క్వశ్చన్. next question. What is my favorite friend? ఫేవరెట్ ఫ్రెండ్. అవును. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రెండ్? నేను చెప్తా. చెప్పు. చెప్పానా? మమ్మీ చెప్పాలా? నువ్వే చెప్పు, ఏరా నన్ను మాత్రం లేకపోతే కాల్ చేస్తా ఇప్పుడే. టీవీ అండ్ రిమోట్ కంట్రోల్. కరెక్ట్. యువర్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అన్నా. ఫ్రెండ్ టీవీయే కదరా. ఊరికే టీవీ చూస్తూ ఉంటావు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫ్రాగ్. ఫ్రాగా? ఫ్రాగ్తో ఫ్రెండ్షిప్ నీకు? అంటే అది గబ్బర్ సింగ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. What is my favorite ఫేవరెట్ school friend? స్కూల్. నాకు తెలుసు. చెప్పు. సడన్ గా మర్చిపోయాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తా. ప్రజ్వల్. ఓకే కరెక్ట్ ఆన్సర్ ప్రజ్వల్. నువ్వు చెప్పు. ప్రజ్వల్. ప్రజ్వల్. కాకరకాయ చెప్పు నువ్వు. వాడు పాప వచ్చి నేను ఎన్నిసార్లు కాలుస్తాడని ఆడే చెప్పిస్తున్నాడు ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ కార్తికేయ. మరి నువ్వు ప్రజ్వల్ అని నాకు చెప్పు. ప్రజ్వల్ ఎప్పుడు నన్ను బుల్లి చేశారు. ఒరే నువ్వు చీటర్ రీడు. కార్తికయ్య ఇప్పుడు వాడు. అవును కానీ ఆడే కదా ప్రజ్వల్ అని చెప్పాడండి నా పక్కకు వచ్చి. ఎప్పుడు ప్రాంక్ చేస్తాను. షట్ ఇస్ ఆన్. స్నైప్ ఇన్ ది ఐ. నాకు అర్థమైంది, నువ్వు ఏదో ఒకటి చెప్పి నన్నే కాల్చడానికి ప్లాన్ చేస్తున్నావు. నీ క్లారిటీకి, నీ విజన్ కి, నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బౌ. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ మై ఫేవరెట్ ఫార్ములా? నాకు ఏమి ఇష్టం? ఫామ్ లో వాడికి ఏంటి ఇష్టం? డ్రాగన్ ఫ్రూట్. నువ్వు అంతే. ఫ్రూట్ లో ఏమడుగుతున్నాడు వాడు? ఫామ్ లో. టాపిక్ చెప్పు. రాబిట్. కరెక్ట్ ఆన్సర్. ఒరే నువ్వే ఆన్సర్ చెప్పి ర్యాబిట్ చెప్పు అని చెప్తావేట్రా? నేను ఫ్రమ్ అన్నా. ఫామ్ అనాలి. హోమ్. ఓకే. వాట్ ఇస్ మై ఫేవరెట్ హోమ్ క్యారెక్టర్? ఇడ్లీ పచ్చడి. కాదు రాబిట్. తెలిసే ఊరికే. ఇడ్లీ పచ్చడి. ఏది కరెక్ట్? నువ్వు పిగ్గి చెప్పు. నువ్వు చెప్పినవే నేను చెప్తే మరి నేను ఎందుకురా? పిగ్గి చెప్పు. ఓకే పిగ్గి. నువ్వు రాబిట్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాబిట్. మరి నన్ను ఎందుకురా పిగ్గి? షట్ నౌ. ఓకే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? వాట్ ఇస్ మై ఫేవరెట్? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్? చెప్పు. ఇట్రా నేను నిన్న ఎంక్వైరీ చేసి గన్ను నాకిరా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? ఇప్పుడు నేను యాంకర్. ఇప్పుడు నేను యాంకర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. చిల్డ్రన్స్ డే రోజు నువ్వేం చేసావు? లేదు వాడు కంట్రీస్ చెప్తాడు. కంట్రీస్ పేరు ఉంది నేను ఒక్క నిమిషం. అప్పని చెప్తారు. అది కాదు క్వశ్చన్, నేను అడుగుతా. నేనే క్వశ్చన్ అడుగు. అడుగుతా. లేకపోతే కాల్ చేస్తా. నీకంత మెస్సీస్ కంట్రీ. మెస్సీ కంట్రీ చెప్పు. మెస్సీ కంట్రీ. మెస్సీ కంట్రీయా? మెస్సీ కంట్రీ శృద్వేద్ కంట్రీ. నువ్వు చెప్పు. సీక్రెట్. మెస్సీ అనేది ఫుట్బాల్ ప్లేయర్. కంట్రీ ఏంటి అని అడుగుతా. అర్జెంటీనా. అర్జెంటీనా. మెస్సీ అనేది ఫుట్బాల్ ప్లేయర్, మీ అందరికీ తెలిసిన ఫేమస్ ఫుట్బాల్. అర్జెంటీనా. ఫేవరెట్ పిల్లో అనే తొక్కలో కానీ. యూ టెల్ మీ, ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. రొనాల్డోది ఏ కంట్రీ? ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో విచ్ కంట్రీ? పోర్చుగల్. అట్లుంటది మనతోని. ఓకే కోహ్లీది ఏ కంట్రీ? క్రికెట్ విరాట్ కోహ్లీది ఏ కంట్రీ? ఇండియా. ఓకే సూపర్ స్టార్ జై ధనుష్ది ఏ కంట్రీ?
India. ఓకే ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ గొరేలా కీర్తి ఇదే కంట్రీ. India. ఓకే భయంకరమైన అల్లరి హైపర్ ఋతువేద ఏ కంట్రీ. India. ఓకే అండ్ వాళ్ళ ఫేవరెట్ నంబర్స్ కూడా చెప్తాడు. నీ ఫేవరెట్ నా ఫేవరెట్ నెంబర్ ఏంటి. 6 7. ఓకే ఈ మమ్మీ ఫేవరెట్ నెంబర్ ఏంటి. 6 7. నీ ఫేవరెట్ కాదరా మా ఫేవరెట్ ఏంటి. 6 7. మీ స్కూల్ టీచర్ పేరేంటి. Lasmi ma'am. ఓకే వెరీ గుడ్ అన్నీ బాగా చెప్పారు మీరు పాస్ అయ్యారు ఇంకో థ్యాంక్ యూ. టీచర్ ఉంది. ఇంకో టీచర్ పేరు కూడా చెప్పేసి. కీర్తి మ్యామ్. కీర్తి మ్యామ్ మీ కీర్తి అనా. అవును. ఓకే సో రుద్వేద్ అయితే నాకు 2 మమ్మీస్ ఉన్నాయని చెప్పాడు మొన్నే. రుద్వేద్ నీ 2 మమ్మీస్ పేర్లు ఏంటి. జుజు అండ్ అమ్మ. ఓకే జుజ్జు అండ్ అమ్మ 2 మమ్మీస్. సో గుడ్ బాయ్. సో జుజ్జు గారు ఆడు మిమ్మల్ని కాకపట్టాడు. రేపు ఎల్లుండో మీరు టాయ్తో పాటు మీరు ఇంటికి దయచేసి వచ్చేసేయండి. ఓకే సో ఈరోజు మీరు ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాం అనుకుంటున్నారు. జస్ట్ ఏంటంటే నేను నిజంగా స్కూల్ టీచర్స్ అందరికి కూడా లాస్ట్ క్వశ్చన్. అబ్బారే వాట్ ఇస్ మై ఫేవరెట్ కలర్. యువర్ ఫేవరెట్ కలర్ ఇస్ నౌ ప్రెసెంట్ బ్లూ. ఓకే నువ్వు బ్లూ కరెక్ట్ ఆన్సర్. వాట్ ఇస్ మై. సో మేమైతే నిజంగా నో యు సెడ్ గ్రీన్. రుద్వేద్ స్కూల్ టీచర్స్కి అయితే నిజంగా థ్యాంక్స్. మళ్ళీ స్కూల్ చెప్పు. అరే ఆగ్రా. ఇక్కడ వాట్ ఇస్ మై ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్. అది రొనాల్డో అని చెప్పాను కదా. సో రుద్వేద్ స్కూల్ టీచర్స్కి అయితే నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే రుద్వేద్ బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఇలాంటి కంట్రీస్ ఇలాంటి కంట్రీస్ ఇవన్నీ కూడా బాగా చెప్తున్నాడు. సో బాగా అల్లరి చేస్తున్నందుకు థ్యాంక్ యూ టీచర్స్ అండ్ థ్యాంక్ యూ రుద్వేద్ బాగా చదువుకుంటున్నందుకు. సో ఈ ఎపిసోడ్ని ఇలాగా మేము ఆఫ్ చేస్తున్నాం. రుద్వేద్ని అయితే మేము హైపర్ని కంట్రోల్ చేయలేము. సో ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుందాం. అప్పుడు దాకా చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి అంతే. కీర్తి చైతన్య. కీర్తి డైనోసార్. ఓయ్ సో లవ్ యూ ఆల్. బాయ్.